వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. సో మీ స్టైల్లో మీ కవితలు. హాయ్ ప్రదీప్. హాయ్. వచ్చిందే నీకోసం చూడ్డానికి. నేను కూడా వచ్చింది మీకోసం. కవిత స్టార్ట్ చేయొచ్చా? మీ పేరు చెప్పాలిగా. స్వప్న చెప్పండి. మామిడి పండ్లు వస్తాయి సమ్మర్ సీజన్ లో, స్ట్రాబెరీలు వస్తాయి వింటర్ సీజన్ లో, మనకి తెలీదు. మొక్కజొన్నలు వస్తాయి రైనీ సీజన్ లో. కానీ ఎక్స్ప్రెస్ రాజా షో వస్తుంది ఎప్పుడో తెలుసా? ఎవ్రీ సీజన్ లో. ప్రతి సీజన్ లో. ఎవ్రీ సీజన్ లో కాదు. నాకు కూడా తెలియదు అసలు ఇది. అబ్బా భలే వచ్చింది. ఇంగ్లీష్ వాడొద్దు ప్రదీప్, తెలుగు. ఇవాళ అసలు వాడే ప్రసక్తే లేదు. ఓకే చూసుకుందాం ఎవరెవరు వాడతారో నేను చూస్తాను. నెక్స్ట్ కవిత. హాయ్ ప్రదీప్. హాయ్. మా ఇంటి పక్కన ఉంటుంది గల్లీ, గోడ మీద ఉంటుంది బల్లి, నేను తింటాను కిల్లి, ఎప్పుడు నీ పెళ్ళి? చెప్పండి. చెప్తాను అడిగి మా చెల్లి. అయితే నేనేమైతా? మరదల్. థ్యాంక్స్. థ్యాంక్ యూ అన్నా. నమస్తే. నమస్తే. హరీష్ అన్నా నేను. నాకు నీ హెయిర్ స్టైల్ సూపర్ గా నచ్చింది. థ్యాంక్ యూ అన్న. అదే హెయిర్ స్టైల్ పైన ఒక కవిత చెప్తున్నాను. మొత్తం పెంచాక ఒక్క ఏరియా నుంచి మిగతా తీసారా? మిగతాదంతా తీస్తూ ఆ ఒక్క ఏరియా పెంచారా? అంటే ఏమైపోయిందంటే సగమే పెట్టుకున్నాను అన్న. సగం పెట్టుకొని కొద్దిగా మిగతా కొంచెం ఏమో నీకు ఇచ్చిన, కొంచెం ఏమో మా డాడీకి ఇచ్చిన, మిగతాదేమో ఓల్కిజామని వెయిట్ చేస్తున్నా. ఉంచు కాస్త ఏరియా అయినా ఉండాలి కదా, అందుకే పెట్టుకున్నాను అది. ఎస్ టైం పాస్ అవన్నోడు ఇళ్ళ దిగుతుండొచ్చు. సూపర్ ఉంది స్టైల్. థ్యాంక్ యూ. ఎస్ చెప్పండి. సందులో ఎల్క నాకుంది పిల్క, మేమంతా ఉంటాం నీ వెనక. మీరు నా వెనకాల ఉండకర నాతో ఉంటే చాలు. కానీ గురువు గారు అంత దూరం నుంచి ట్రావెల్ చేసి మన షోకి వచ్చారు. 2-3 స్టెప్పులు అయిపోతే బాగోదు కదా. సైడ్ అమ్మా, సైడ్ అయ్యి. Side, please. Local boys here. పొద్దుగాలే బయలెల్లు, బోనం ఎత్తి బయలెల్లు, గడ్డి మైసికి మొక్కెళ్ళు, గాలి మోటారెక్కెళ్ళు, పెద్ద పుల్లిను లెక్క కొట్టుదిరో, మన బట్టలు కొట్టయిరో, పెద్ద పుల్లి లెక్క కొట్టుదిరో, మన బట్టలు కొట్టయిరో. అరే పొద్దుగాలే బయలెల్లు, బోనం ఎత్తి బయలెల్లు, గడ్డి మైసికి మొక్కెళ్ళు, గాలి మోటారెక్కెళ్ళు. చాలా బాగా పర్ఫామ్ చేశారు. అసలు ఆ స్టైలే వేరు, ఆ రూటే సెపరేట్. వెరీ గుడ్. ఇప్పుడు దగ్గర నుంచి చూడొచ్చు. లైక్ కూల్ బ్రో. షాంపూ ఖర్చు కూడా మిగిలిపోయింది. సూపర్. థ్యాంక్ యూ. హాయ్ ప్రదీప్. హాయ్. నా పేరు శామ్. కళ్ళజోడు తీసే. అడ్డు అది పెట్టవాడికి. కొడకా కోటేశ్వరరావు కరుసైపోతావురో, కొడకా కోటేశ్వరరావు కరుసైపోతావురో. వెరీ గుడ్. చెప్పండి. నాకు ఇష్టం స్వీటు, ప్రతి దానికి ఉంది ఒక రేటు, మనం ఇద్దరం కలిసి తిందాం కాఫీ బయట. ప్రదీప్ నీకోసం కొన్నాను బయట సైటు. చిపో రాజా. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ రమ్య. హాయ్ రమ్య. పెన్నులో ఉంటుంది ఇంకు, నాకు ఇష్టమైన కలర్ పింకు, కొబ్బరికాయకు ఉంటుంది టెంకు, ప్రదీప్ నువ్వు నేను కలిసి అవుదామా సింకు. సింకా ఇందాక చేయగడుకున్నా, పర్లే, ప్రాబ్లం లేదు. సూపర్. చెట్టు మీద పిట్ట, కూరగాయల తట్ట, పుస్తకానికి వేయాలి అట్ట, ఎక్స్ప్రెస్ రాజాలో మీరు లేకపోతే నేనెట్టా. ఓకే, మీ స్టైల్ ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఎక్స్పర్. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ లహరి. అరే హ్యాపీ సంక్రాంతి. ఎక్స్పర్ ఎగ్జిట్ అండ్ ఎంట్రన్స్. ఎగ్జామ్ హాల్లోకి కొంతమంది వెళ్ళేటప్పుడు టెన్షన్తో చచ్చిపోతారు. అదే ఎగ్జిట్ అయ్యేటప్పుడు మాత్రం ప్రపంచంలో ఉన్న ప్రశాంతత మొత్తం వాళ్ళ మొహంలోనే కనిపిస్తుంది. ఇదే ప్రదీప్ ఎగ్జిట్ కి ఎంట్రన్స్ కి ఉన్న తేడా. వెరీ గుడ్. మీరు ఎలా వెళ్తారు? నడుచుకుంటా.
ఇప్పుడు మూడో టైప్ అన్నమాట అయితే. పీఫర్ ఆయన నా పేరు రాహుల్. ఏం చేస్తుండు రాహుల్? అన్న యాక్టింగ్ ఇంట్రెస్ట్ అన్న. వెరీ గుడ్. అంటే డెఫినెట్లీ కొంచెం టైం పడుతుంది, బట్ డిస్కరేజ్ అవ్వద్దు. అండ్ తప్పకుండా యూట్యూబ్ లో కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ మీ వంతు మీరు ప్రయత్నం చేస్తూ ఉండండి. అంతా మీ బ్లెస్సింగ్స్ అన్న, సపోర్ట్ కూడా ఉండాలి. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. హార్డ్ వర్క్ డెఫినెట్లీ ఇట్ విల్ పే యూ. P4 పిల్లి, దానికి ఉందో తల్లి, ఊకే చేస్తుంది అది లొల్లి పెళ్లి పెళ్లి అని. మర్చిపోయినా నాది. మీరు పెద్ద యాక్టర్ అవుతారో. అన్న చాలా టఫ్ ఉందా, నా తెలుగు రాదు. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. P4 పిల్లి, దానికి ఉందో తల్లి, అది చేస్తుంది ఊకే జరగాలి పెళ్లి, జరగాలి పెళ్లి చెల్లి మళ్ళీ మళ్ళీ, జరగాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ, జరగాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ, అది ఊకే చేస్తుంది లొల్లి. దీంట్లో నాకు అర్థం కానిది ఏంటంటే దీనికి ఎందుకు నా పెళ్లి గురించి ఇంత లొల్లి. చెప్పిన ఉప్పు కప్పురం చెప్పు. ఉప్పు కప్పు రమ్మో రుక్కు చూడక చూడక, లుక్కు చూడు సేమ్ ఉండు, ముక్కు చూడు సేమ్ ఉండు, లుక్కు చూడు సేమ్ ఉండు, లుక్కు చూడు సేమ్ ఉండు, టేస్ట్ చూడు వేరుండు, టేస్ట్ చూడు వేరుండు. పురుషులందు అబ్బ పురుషు వేరయా, పురుషులబ్బా అబ్బా పురుషు వేరయ్యా, అబ్బా పురుషు వేరయ్యా. విశ్వదాభిరామ విశ్వరాభిరామ, నువ్వు కూర్చోరా మామ, నువ్వు కూర్చోరా మామ. ఓకే నెక్స్ట్ వన్. ఆర్ ఫర్ రెయిన్ వైన్ షైన్. చిటపట చినుకులు పడుతూ ఉంటే, పక్కన వైనే ఉంటే, చేతిలో చికెన్ పకోడీ ఉంటే, చెట్టు కిందకి పరిగెడుతుంటే, పైనుంచి రెట్ట వాడితే వచ్చా కిక్కే వేరు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. హాయ్ ప్రదీప్, నా పేరు జోష్న. ఏం కోపంగా లేదు, జోష్నా జోష్నా జోష్నా. ప్రదీప్ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. మా మమ్మీకి మా మమ్మీకి ఇంకెక్కువ ఇష్టం నువ్వు అంటే. థ్యాంక్ యూ. ఒకసారి మా మమ్మీకి హాయ్ చెప్పవా? వాళ్ళ మమ్మీకి ఈ ఫర్ ఎగ్ నాకు, ఎగ్ మదర్, ఎగ్ నీకు, ఎగ్ మదర్ నాకు. ఎగ్ ఇష్టమా, ఎగ్ మదర్ ఇష్టమా? నాకు టొమాటో పప్పు ఇష్టం. నాకు మాత్రం ఎగ్ మదరే ఇష్టం. అవును అనుకున్నా. ఒకసారి ఒక పని చేద్దాం, టాస్ వేద్దాం. నువ్వు బొమ్మ బోసా చెప్పు. నేను అసలు ఈ ఆటలోనే లేనప్పుడు నాకెందుకు టాసు? అయిపోయినట్టుంది. సూపర్. ఓకే నెక్స్ట్. మై నేమ్ ఇస్ గణేష్. తనిష్ జ్యువెలర్స్. గణేష్ కదా, అలా చెప్పొచ్చుగా. ఓకే గణేష్, ఓ మంచి పాట పాడమ్మా. పచ్చా బొట్టేసిన పిల్లవా. సారీ కీరవాణి గారు, నన్ను క్షమించాలి. సారీ సార్. మైక్ కుదరదు, ఆప్ నీచే आओ. ఓకే, వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ సాంగ్ వస్తుంది ఇప్పుడు. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్, డార్లింగ్ ఇది ఫీలింగ్. పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగే వదిన డార్లింగే, డార్లింగే ఎందు ఈ ఫీలింగే. అట్ట చూడకే కొట్టినట్టుగా, అట్ట చూడకే సిట్టి గుండెకే, ఊరి కూరికే సొట్ట పెట్టకే. అట్ట చూడకే కొట్టినట్టుగా, అట్ట చూడకే సిట్టి గుండెకే, ఊరి కూరికే సొట్ట పెట్టకే. ఊరి పేరుతూ చూపులతోనా నువ్వు పేల్చకే బొమ్మ తుపాకి. సరిహద్దులు తెంచుకురానా నేను నీ జిందగీలోకి. టోపీ నువ్వు ఇలా వాడేవని అల్లు అర్జున్ గారికి తెలిస్తే బాబా, ఓన్లీ హీరోయిన్ లిరిక్స్ కి బాగా డాన్స్ చేస్తున్నాడు ఈ అబ్బాయి. వెరీ గుడ్, క్లాప్ ఫర్ హిమ్, కమ్ ఆన్. ఎస్ ఫర్ సిల్లీ ఫెల్లో, స్మూత్ పిల్లో. నేను సిల్లీ ఫెల్లోని చూశాను, కానీ అది మా సిల్లీ ఫెల్లో కాదు అని ఇంటెన్షన్ ఏంటి భయ్యా? నాకు ఎలా తెలుస్తుందిరా? నువ్వేం ప్రిపేర్ అయ్యో చెప్పు చాలు నాకు అదే. నేను సిల్లీ ఫెల్లోని చూశాను, కానీ భయ్యా సిల్లీ ఫెల్లో కాదు అని ఇంటెన్షన్ ఏంటి భయ్యా? ఇది అక్కడ వరకు నేర్చుకున్నాడా? సిల్లీ ఫెలో. కూర్చోనా
ఓకే, ఎస్ ఫర్ సిగ్నేచర్ లుక్. హాయ్, మీ పేరు? నా పేరు సుమాంజలి. నైస్ నేమ్, చెప్పండి. ఎస్ ఫర్ సిగ్నేచర్ లుక్. నేను పెద్ద డైరెక్టర్ అయ్యి నిన్ను పెట్టి సినిమా తీస్తా. డిస్ట్రిబ్యూటర్ కి లాస్ ఉంటది, థియేటర్ మూసి ఉంటది. ఆహా, ఈ లుక్ కి 200 సెంటర్స్, 100 డేస్ పక్కా. మొత్తం 200 మంది చూసి చాలే నాన్న, నాకు అన్ని సెంటర్లు వద్దు. చెప్పు, అయిపోయింది అంతేనా? సూపర్. ఎలాంటప్పుడు మీకు నోరు ఊరుతుంది? నా పేరు రాజు. జంబల్ హాట, ఏం పేరు, ఏం చెప్పు? రాజు. రాజు, ఎస్, ఐఎమ్ మాచిరాజు. మన పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు, మనం ఎందుకు వెళ్తాంరా? నేను పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు అమ్మాయి లడ్డూలు తీసుకొచ్చినప్పుడు లడ్డు కంటే అమ్మాయి బాగుంటే మనకు నోరు ఊరుతుందా? ఆ అమ్మాయి బాగుంటే నువ్వు లడ్డు వైపు ఎందుకు చూస్తావురా? ఇందాక అడిగావు చూడు భయ్యా, సిల్లీ ఫెలో అని. దిస్ ఫెలో ఓన్లీ. రోడ్డు పైన మంచి అమ్మాయి నడుచుకుంటూ పోతే మన వంక చూసి అలా తిప్పుకున్నప్పుడు నోరు ఊరుతుంది. దా కింద రా నాన్న. ఈ 2 వేళ్లతో ఆహా నీ కాలు పొట్టన వేలు పట్టుకోరు మనము. అమ్మాయిలు మీ ఓటు హక్కు వినియోగించాం. నోరుందా? ఆల్ ది బెస్ట్ బ్రో. నా పేరు హరీష్. ఒక అందమైన అమ్మాయి ఐస్ క్రీమ్ తింటుంటే అది కింద పడి బాధపడుతుంటే నాకు నోరు ఊరుతుంది. జస్ట్ లో మార్చుకున్నాడు. హాయ్ ప్రదీప్ అన్న. హోటల్ ముంగట్ నుంచి వెళ్ళేటప్పుడు బిర్యానీ స్మెల్ వస్తే నోరు ఊరుతుంది. హాయ్ అన్న, నా పేరు బన్నీ. బన్నీ. అల్లు అర్జున్ బన్నీ. నీడే బన్నీ అలా చెప్పనా? పక్కింటి పోరిని చూస్తుంటే నోరు ఊరుతుంది, నోరు ఊరుతుంది. ఈ 2 వేళ్లతో ఆహా నీ కాలు బొట్టన వేలు పట్టుకోను మనం. ఆ పక్కింటి అమ్మాయిలందరూ ఓటు హక్కులు వినియోగించుకోండి అమ్మా. అయ్యా ఈవిడ చూసా అంత దూరం ట్రావెల్ చేసి వచ్చి. నేను ఫాస్టింగ్ ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఇంటికి పిలిచి చికెన్ పకోడీ తింటుంటే నోరు ఊరుతుంది. అరగడానికి నెక్స్ట్ డే సరిగ్గా శేఖర్ ప్రదీప్ ఎవరైనా చింతకాయ మీద ఉసిరికాయ మీద పాట పాడుతుంటే నాకు నోరు ఊరుతుంది. ఎలాంటి పాట? ఎలాంటి పాటలన్నా? ఏం పాటలోనే ఉసిరికాయ మీద చింతకాయ మీద దిగ్భ్రాంతికి గురయ్యాడు ఆయన. ప్రదీప్ థ్యాంక్ యూ. నా బాయ్ ఫ్రెండ్ నాకు కోహినూర్ వజ్రంతో నెక్లెస్ చేయిస్తా అని చెప్పినప్పుడు, నాతో ఫోన్ లో చెప్పినప్పుడు అది ఎప్పుడెప్పుడు చూస్తానా అని నాకు నోరు ఊరుతుంది. ఎవడో తెలియనోడు అయితే ఫోన్ లో చెప్పాడు. అదే మీకోసం వచ్చిన గిఫ్ట్. ఎస్ ప్లీజ్, థ్యాంక్ యూ. ఓ వావ్, థ్యాంక్ యూ. సో స్వీట్. అండి థ్యాంక్ యూ. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. అన్నా ఆగ అసలే కొత్త వాచ్ వచ్చింది. ఇంకేంటి? చిన్నప్పుడు కొత్త వాచ్ కొన్నాడు అంతే. చెప్పండి. మీరు మాట్లాడుతున్నారు. బాగుందన్న వాచ్. అది అమ్మాయి. ఇప్పుడు చెప్పు. సినిమాలో హీరోయిన్ పక్కన కూర్చొని కళ్ళ కళ్ళు పెట్టుకొని చూసుకుంటా ఒకటే కూల్ డ్రింక్ లో 2 షాలు పెట్టుకుంటుంటే నోరు ఉడుతుందన్న. ఏం స్క్రీన్ మీద చూసే అంతే, ఏం చేద్దామన్నా లైవ్ లో చేసుకోలేకపోతున్నాం, అందుకే స్క్రీన్ మీద. నీది నాది ఒకటే పరిస్థితి. హాయ్ అన్న, నా పేరు నవ్య. టైటానిక్ మూవీలో లిప్ కిస్ తీసుకునేటప్పుడు నోరు ఊరుతుంది. హాయ్ బ్రో, దిస్ శ్రీకాంత్. మామూలుగా అయితే ఉపవాసం లేనప్పుడు ముక్కలింది ముద్ద దిగదు. అలాంటిది ఉపవాసం ఉన్నప్పుడైతే మంచినీళ్ళు చూసినా మధ్యలో నోరుతుంది. కక్కుర్తి అంటారు దాన్నే. హాయ్ ప్రదీప్ బావా.
నాకు నిన్ను చూసినప్పుడు నోరు ఊరుతుంది థ్యాంక్ యూ. హాయ్ ప్రదీప్ అన్న, నేను కృష్ణ. చూసినావా నా పేరు కృష్ణ. వర్షం పడుతున్నప్పుడు ఒక చినుకొచ్చి నా నాలుక పైన పడినప్పుడు అది ఉప్పగా పుల్లగా ఉన్నప్పుడు నాకు నోరు ఊరుతుంది. సక్కా చూడు పైకి. వర్షమో కాదో ఏమో. మీరు చెప్పురు ఆన్సర్, అది చెప్పురు ఇది చెప్పురా అంటే నన్ను అడగకపోతే నన్ను ఎప్పుడు అడుగుతావా అని నోరు ఉడుతుందన్నా నాకు. నువ్వు ఇంత కాంటెంట్ ఉన్నావు తెలిసే ముందే అడిగేటోండి. హాయ్ బ్రో, దిస్ ఇస్ దిల్ సాయి. దిల్లేమి? సాయి. దిల్ రాజు గారు మీ చుట్టాలా? దిల్ సాయి ఎందుకు వచ్చింది? నచ్చింది పెట్టుకున్నా పేరు. అంటే దిల్లే ఎందుకు పెట్టుకోవాలనిపించింది? దిల్ మన శరీరం లోపల ఉంటది కదా, అది ఉంటేనే మనం బతుకుతాం కదా. మిగతా వాళ్ళందరూ జేబులు వేసుకుని తిరుగుతారా? ఎక్స్ప్రెస్ షో చూసినప్పుడు నాకు నోరు ఊరుతుంది అన్న. మాదేమో వంటల కార్యక్రమం. నీ జాగాలో నేను ఉంటే ఎంత బాగుంటుంది అని నోరు ఊరుతుంది. పిచ్చివాడ దూరం నుంచి చూడడానికి అట్లా ఉంటాయి. ఇక్కడ ప్యాంట్ కూడా అతుకుపోతుంటది. లక్ష్మి. బాగున్నావా? బాగున్నాను. ఏం చదువుతున్నావు ఇప్పుడు? డిగ్రీ. అయిపోయి చిన్నప్పటి నుంచి అదే చదువుతున్నావు నువ్వు. ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్. ఫస్ట్ టైం? మా ఇంట్లో పప్పు కూర చేసినప్పుడు పక్కింటి నుంచి కోడి కూర వాసన వస్తే నాకు చాలా నోరు ఊరుతుంది. అదే అమ్మా, పక్కింట్లో పుల్లకూర ఎక్కువ బాగుంటుంది. మై నేమ్ ఇస్ జీవన్. జీవన్ ఓకే. బస్ లో అమ్మాయి పక్కన కూర్చున్నప్పుడు ఆ బస్ టర్నింగ్ కొడుతున్న ప్రతిసారి ఆ అమ్మాయి నా మీద పడుతుందని నోరు ఊరుతుంది. ఎవరు నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? కాజల్. ముక్కు పగిలిపోద్ది. ఇంకెవరినైనా సెలెక్ట్ చేసుకో. రకుల్. ఓకేలే, ఇట్స్ ఓకే. నీ ముందు రకుల్ నుంచున్నది, రకుల్ని అడుగుతున్నా. అడిగా ఓకే. అడిగా ఎదలో లయనడిగా కదిలే క్షణమా. సూపర్. ఎలా పాడేవనేది ఇంపార్టెంట్ కాదు నాన్న, పాటలు ఎంత మనసు పెట్టామనేది ఇంపార్టెంట్ కదా. ఓకే, సో సరదాగా ఇప్పుడు గేమ్ ఆడదాం. 2 boys 2 girls. మీ ఇద్దరు ఏం లేదమ్మా, బెలూన్ తీసుకోవాలి, కాళ్ళు కట్టేసారు కాబట్టి 2 మోకాళ్ళతో హోల్డ్ చేయాలి. నుంచుంటే పడిపోద్ది కాబట్టి కూర్చుని వెళ్తారనమాట. జంప్ చేసుకుంటే అక్కడికి వెళ్ళి ఆ రింగ్లోకి వెళ్ళిన తర్వాత 2 మోకాళ్ళతో దాన్ని ప్రెస్ చేసి పేల్చాలి. రెడీ? 3, 2, 1 గో. ముసుగున దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో రికటోనో బ్యారికేడ్స్తోనో మాస్కులన్నీ లాగేయో నలుగురిలోన నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మంది కింద పెట్టి కూర్చో. చాటు షాడో మిస్టరీ కోపాడో లెక్కలని తెచ్చడో ఏ విక్రమార్క సోదర్రా వీరబట్టు బట్టర్రా ఆటుపోటు దాటర్రా ఏ రిస్కో గిస్కో ఉస్కో పకడో. పాపం ఇంజిన్ లో పార్ట్స్ ఎలా ఉన్నాయి ఇంటికి వెళ్తే కానీ తెలియదు. రకరకాలుగా ఉంది అబ్బాయికి అయితే. కెమెరాలో ముఖం చూపించండి. సూపర్, వెల్ ప్లేడ్. గర్ల్స్ ఎవరు ఆడబోతున్నారు? ఓకే, సో మీరిద్దరు ఇప్పుడు బెలూన్స్ క్యారీ చేస్తారు. ఈసారి మీరు ఏంటంటే 2 కాళ్ళ మధ్యలో కింద పెడతారు, అరికాళ్ళు లేరు పెట్టుకుని హాప్ చేసుకుంటూ వెళ్తారు, జంప్ చేసుకుంటాం. 3, 2, 1 గో. మస్తు గుండెది లైఫ్ ఫైనాన్షియల్ గా జర్ర సేఫ్ ఫుల్ గర్ల్ ఫ్రెండ్స్ పవర్ స్టార్ గ్రాఫ్ కల్లోను కట్టిన కైఫ్. కూర్చోవాలి. మొదలయ్యింది లవ్ బ్రెయిన్ ఆఫ్ ఇక మీద పెట్టింది నైఫ్ అనుకోనేలేదే ఇంత టఫ్ ఉదుకు పట్టదే పట్టంది నీ కోరింది ఒకటే లవ్వర్
in the 1+1 offer. Two side jammer la a side pony to Govinda Govinda future. Yeah, this is you know, yeah, this is you know. Gundalo ne mata niku yatta sattanu. Yanta vagina, yanta vagina. Suga kuda ekkarindi emi sattanu. Yeah, this is you know, yeah, this is you know. Tannu kocheyadu pinga yatta panu. Brother, last 20 seconds. Go. Mast undedi life. Financial గా జర సేఫ్. Full girlfriends power star graph. Allodu kakkirina kaifu. Go. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మాతల్లే. Govinda future. గుడ్ జాబ్. పాపం చాలా కష్టపడ్డారు. సో తొండి చేయడం ఎలా అనేది ఈవిడ దగ్గర నుంచి చూసి నేర్చుకోవచ్చు. ఆవిడైతే బెల్లు పట్టుకుని ఆవిడ ఫస్ట్ పుడకైతే ఇంకా అద్భుతంగా పెంచింది. మోకాళ్ళ మీద పెట్టి ఇట్లా కూర్చుంది. వెల్ ప్లేడ్ గర్ల్స్, గుడ్ జాబ్. అండ్ ఇప్పుడు సరదాగా డైలాగ్ అండ్ సాంగ్ వార్ ఆడతాం మనం. సో దీనికోసం 8 బాయ్స్ 8 గర్ల్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే, సో 8 బాయ్స్ ఇటు 8 గర్ల్స్ ఇటు. ఒక సైడ్ నుంచి సాంగ్ వస్తుంది, ఒక సైడ్ నుంచి దానికి ఆన్సర్ గా డైలాగ్ వస్తుంది. పాట ఎవరు పాడుతున్నారు? అయిపోయారా మీరు? రెడీ, సాంగ్. నొప్పి నొప్పి గుండెంత నొప్పి. అడిగి ఆ పాటలు ఎంత ఫీల్ ఉంటుంది. ఫీల్ గుర్తెచ్చుకో. ఇలియానాని గుర్తెచ్చుకో. గుండెంత నొప్పి గిల్లి గిల్లి వచ్చేసది. పట్టి పట్టి నరాలు ముగేసి. ఏంది ఇది? నొప్పి గుండె ఎంత ఫీల్. నొప్పి నొప్పి గుండెంత నొప్పి గిల్లి గిల్లి గిచ్చేసది. పట్టి పట్టి నరాలు మిగేసి లవ్వులో దించేసింది. అడుగు అసలేమిరా బాబు, రాత్రిరంతా కునుకు లేదు. సూపర్ రా, ఏం పాట ఫీల్ కరెక్ట్ వచ్చింది. నేను ఆ సినిమాలో సాంగ్ కి ఫీల్ అవ్వమంటే ఆ సినిమాలో వేరే క్యారెక్టర్ కి అబ్బా 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 దానికి ఫీల్ అయ్యాడు. బట్ నో ప్రాబ్లం. ఈ డైలాగ్ ఏంటో చూద్దాం. ఒరేయ్ పోయే కాలం దగ్గరకు వస్తే ఇట్లానే ఉంటదిరా, ఇట్లాంటి ఆలోచనలు వస్తాయిరా. ఓకేరా, అలాగేనారా? నేను ఎన్నిసార్లు చెప్పాను నీకు నోరా, నోరా. అలా కాకుండా వార్నింగ్ అన్నమాట. ఓకే, ఒరేయ్ పోయే కాలం దగ్గరకు వస్తే ఇట్లాంటి ఆలోచనలు వస్తారా, ఈసారికైనా మారు, లేకుంటే నిజంగానే దేవుని దగ్గర పోతాం. తెలుసులే. ఓకేనారా? సరే తోచ్. ఓకేనా? ఓకే బాయ్. సిద్ధం చేయండి. సాంగ్ పాడాలి. మీరు సాంగ్ పాడతారా? మామూలు కూడా కొడరా, చంపేద్దాం మనం. ఏం మస్తు స్టైల్ బ్రో, స్టైల్. యో ఓకే, సాంగ్. నువ్వు రెడీ, నేను రెడీ, బజానా బ్యాండ్ రెడీ, ప్లేస్ రెడీ, పెళ్ళాడుకుందాం ఇష్టపడి. కళ్ళలో క్రేజీ తనము రెడీ, గుండెలో మనసులో ఆరాటము రెడీ. ఏమంటావు? ఆర్కెస్ట్రా వారిచే అద్భుతమైన గానం విన్నారు కదా. కరెక్ట్ ఉన్నారు.
పిఠాపురం ఆర్కెస్ట్రా వారిచి అద్భుతమైన గానం విన్నారు కదా. ఇది ప్రతిపన్న పర్యవేక్షణలో జరిగినది, పర్యవేక్షణలో జరిగినది. దయచేసి ఇంట్లో ఎవరు ట్రై చేయొద్దు. 1116 సమర్పించిన వాళ్ళు స్టేజ్ వెనకాలకి రావాలి. అది కూడా చెప్పు. 1116 సమర్పించిన వాళ్ళు స్టేజ్ వెనకాలకి రావాలి. అది సూపర్. మా దిల్సాయి వచ్చిండు, పాట పాడతాడు. గుండె నిబ్బరం చేసుకోండి అందరు. ఇదేందా రింగా రింగా రోజెస్ లాగా ఫీల్. సారొస్తారే దావతే ఇస్తారే వస్తారే గంట కొట్టినాక ఓరి నాయుడు. ఆయన రాలేదమ్మా ఇవాళ, వేరే షూటింగ్కి వెళ్ళాడు. గంట కొట్టినాక ఓరి నాయను. మేడం గారు సీరియస్ గా ఉన్నారు, మీరు డైలాగ్ చెప్పడం. వస్తారా సార్ వస్తారు, వస్తారా సార్ వస్తారు. నువ్వు వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళినావా? అలా వార్నింగ్ ఇస్తారు ఎవరికైనా? కోపంగా సార్ అట్లా పళ్ళు కొరకు కోపంగా పెట్టి ముఖం. వస్తారా సార్ వస్తారు. దిల్సాయి యాక్షన్. వస్తారా సార్ వస్తారు. చదువుకోమంటే పల్లీలు కొనుక్కోవడానికి వెళ్ళాడు, వస్తాడు. వస్తారా సార్ వస్తారు. చదువుకోమంటే సూపర్, ట్రై చేయకమా. రెడీ. వస్తారా సార్ వస్తారు. టక్కా గుండె తట్టి చక్కా చక్కా చెయ్యి పట్టి ముఖా ముఖి ముద్దు పెట్టి మెచ్చుకో పిల్లు. వస్తారు కదా, ప్రాబ్లం లేదు. వస్తారు కదా సార్. సూపర్, వెళ్ళి కూర్చోండి. మెచ్చుకో పిల్లు. అదో కంప్లైంట్ కూడా చేసింది. అరే అదే పెడుతుర్రా నాకు. రెడీ మా పాడు. ఆయనకి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి పోయే లవే పోతే పోయిందే. It's gone. My love is it's gone. ఏ పారా. ఏమన్నా ఇట్స్ గాడా? ఇట్స్ గాడ్ కాదురా, ఇట్స్ గాన్ అన్నవా? పోనీ అని వదిలేస్తే ఏదైనా పోతుంది. అది చివరికి అమ్మాయి అయినా ఇంకేమైనా. అందుకే ఎంత ఇగ్నోర్ చేస్తే అంత మంచిది. అమ్మాయినైనా ఏదైనా. నువ్వు అబ్బాయిని ఇగ్నోర్ చేసావా, అమ్మాయిని చేసావా? నా అందరిని చేసానా? అందరిని చేసావా? ప్రకాష్ చెప్పింది చాలేరా. అయ్యే
అయిపోయిందిరా పాట. సూపర్. నువ్వు పాడతావా? వెంకటలక్ష్మి పాడదంట, నువ్వు పాడు. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, అప్పుడో ఇక్కడో మనసిచ్చానే మరి, అలలో 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 అలలల్లా కాదురా, అలలో 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 అలలో. మళ్ళీ ఫస్ట్ నుంచి పాడు. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, అక్కడో ఇక్కడో మనసిచ్చానే మరి, అది అలలో 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 అలలో. ఏమంటావమ్మా? ఒరే నేను నిన్ను ఎందుకు ఫ్రెండ్షిప్ చేశాను తెలుసా? నువ్వు ఎంతో మంచోడి అని ఇప్పుడు అర్థమైందిరా, నువ్వు ఎంత చెడ్డవాడివో. చల్ పోరా. ఎట్లమ్మా? నెక్స్ట్ ఏంటి? చెల్ పోరా. నెక్స్ట్ ఏంటి? పో. ఓకే, థ్యాంక్ యూ. Side, 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 please. Hey, side, 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 please. Hey, love, okay. She will sing, okay. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాలరాత్రికి చందమామకి ముడి కట్టే మూడలోకం. చారుశీల స్వప్న బాల పాప ఆల్రెడీ మ్యారేజెస్ అన్ని స్వర్గంలో జరిగి ఉంటాయి. ఆల్రెడీ ద పేర్ ఈస్ ఫిక్స్డ్. ఆల్రెడీ ద పెళ్లి ఇస్ ఫిక్స్డ్. మరి ఎందుకు ఈ పద్యాలు పాటలు? ఆవిడ చెప్పింది ఏంటి, నువ్వు చెప్తుంది ఏంటి? నువ్వు మళ్ళీ చెప్పినానా? పాప అడిదిరి చెప్పరా. నువ్వు పెద్ద సిక్స్ ప్యాక్ వేసుకున్నావు మరి. పాప అని అడిదిరి చెప్పు. పాప ఆల్రెడీ ద మ్యారేజెస్ ఆల్రెడీ హెవెన్ లో అయిపోయి ఉంటాయి. ఏమి ఇంగ్లీష్ రాది? పాప ఆల్రెడీ మ్యారేజెస్ హెవెన్ లో ఫిక్స్. పాప అండర్లో పెట్టా కాన్సన్ట్రేషన్ మిగతా దాన్ని పెట్టరా. యాక్షన్. ఆల్రెడీ మ్యారేజెస్ హెవెన్ లో ఫిక్స్ అయి ఉంటాయి. నేను ఎందుకు ఇవి పాప కాదరా, ఇప్పుడు మేమనాలి పాపం. ఓకే, థ్యాంక్ యూ. మా లెజెండరీ సింగర్ వచ్చాడు. అదే మామూలు కూడా నువ్వు పాడితే. మీరు పాడతారా? పాడండి. ఒరేయో నాయ్యా, ఇదేంటి రొమాంటిక్ సాంగ్ లా పాడుతుంది? ఒరేయో నాయ్యా, ఈ చేతితోనే పాలు పట్టాను, ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే తలుగు పోసాను, ఈ చేతితోనే బడు మొయ్యాలా, ఈ చేతితోనే కొరిమి పెట్టాలా. ఒరేయో నాయ్యా, ఒరేయో నాయ్యా. అది సాడ్ సాంగ్ రా బాబు. డైలాగ్. అమ్మా నీ చేతితోనే నాకు అన్ని చేసావమ్మా, నేను నీ కోసం మళ్ళీ తిరిగి వస్తానమ్మా. ప్రతిపన లేపనా లేపనా జరా. ఓకే సూపర్. మీరు నెక్స్ట్ మీరు అమ్మా. ఉండు ఉండు ఏమంటావు? పాడండి. బన్నీ 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 నిన్ను చూస్తే జారుతుంది చిన్ని, అల్లిగారు అల్లుకోరవన్నీ, అల్లిగారు అల్లుకోరవన్నీ, అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది చిన్ని, అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది చిన్ని. అయ్యో రాములా, ఏంటి ప్రదీప్ ఇట్లా తయారయ్యారు అబ్బాయిలు? బాగానే ఉన్నారు. బన్నీ అంటున్నాడు, పిన్ని అంటున్నాడు, బయట అబ్బాయిలకు స్వేచ్ఛ లేకుండా పోతుంది. నువ్వే చెప్పాలి మరి. సూపర్, థ్యాంక్ యూ ఇద్దరికి. ఓకే
ఇంకో ఇద్దరు కావాలి నెక్స్ట్ గేమ్ ఆడడానికి. రండమ్మా, రండి. ఏం మీ హాల్లో పడుకుని టీవీ చూస్తున్నా అనుకున్నా? లే, ఎంతసేపు పడుకుంటావు? ఓకే, వెళ్ళాలి. సూపర్. ఇలా రండి, ఇలా కూర్చోండి. ఇప్పుడు మీరు ఒకరి తర్వాత ఒకరు కుర్చీలో కూర్చుంటారు. అది తిరగడం ఆగుతుంది, ఆగానే పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మీ ఫ్రెండ్ నెత్తి మీద ప్యాడ్ పెట్టుకుని కూర్చుని ఉంటారు. మీరు ఆ గ్లాసెస్తో టవర్ కడతారు. 4, 3, 2, 1 ప్యాడ్ మీద పెట్టిన తర్వాత ఆ రింగ్లోకి వెళ్ళి నుంచుని ఆ బాల్స్తో ఆ టవర్ని కొట్టేస్తారు. ఎవరు ఆడతారు ఫస్ట్? 3 హ్యాండిల్ గట్టి పట్టుకోమా. 2, 1 ఉన్నదిరా పోరి బం బం బాటుగుందిరా నారి లడ్డోలే ఉన్నదిరా గోరి లై లై లప్ప బుగ్గల్ది ప్యారి బొమ్మోలే ఉన్నదిరా పోరి బం బం బాటుగుందిరా నారి లడ్డోలే ఉన్నదిరా 3, 2, 1 పిల్లవచ్చగా నోరు తెచ్చి అయ్యా పాప ఖాళీగా ఉన్నావు అంటే ఏంటో అనుకున్నా. రెడీ, పదమ్మా. నీకు టైం అయిపోయింది. అరే ఏదో రిపర్ కట్టి నన్ను మీద ఎక్కి రిపర్ కట్టి తిక్క తిక్క తిక్కగున్నదే. క్లాసులు కింద 4 ఉండాలి. అరే చక్క పట్టుకో. అరే రెడీ రై. రెండే ఉన్నాయి. కదలకు కదలక లాస్ట్ లాస్ట్ ఇంకా తిరుగుతున్నట్టు పిల్ల. లాస్ట్ ఇంకోటి కొట్టు. అయిపోయి కదలకు కదలకు అలాగే ఉండు. Well played, super. Well played, bro, super. Super. థ్యాంక్ యూ, మీరు కూడా బాగా ఆడారు. ఇంకా ఎరుగుతున్నట్టుంది బిల్లాకి. పోయి కూర్చోమ్మా జాగ్రత్తగా. పార్క్ యువర్ వెహికల్ దేర్ ప్లీజ్. రెడీ, 3, 2, 1 గో. బొమ్మోలే ఉన్నదిరా పోరి బం బం బాటుగుందిరా నారి లడ్డోలే ఉన్నదిరా గోరి లై లై లప్ప బుగ్గల్ది ప్యారి బొమ్మోలే ఉన్నదిరా పోరి బం బం బాటు. ఇప్పుడు ఇది మామూలుగా ఆడడం కోసం కట్టారా, ముందు నుంచి అట్లా ఉందా మూట? ఫ్రమ్ ద ఫస్ట్. ఓకే ఓకే, ఇందులో చిట్స్ అవన్నీ పెట్టుకెళ్ళచ్చా ఎగ్జామ్? ఓకే, 3, 2, 1 మీరు తెలుగు మాట్లాడుతుంది. హై వచ్చి అంతేనా? నాకు అయ్యో ప్లీజ్ సార్. ఒక్కొక్కటే ఒక్కొక్కటే. ఎక్కువ నవ్వకరే. ये बहुत कदपता है, అదిగో మళ్ళీ కదుపుతా है. अरे अंकुल ఎక్కువ కదుపుతా है नहीं है, కొంచెం కొంచెం కదులుతా है.
హలో రసం నో సాంబార్ కాదు అలాగే గ్లాసులు పడుతున్నాయి. आप जाके बॉल मारो मैं देखता हूँ. मुक्कु बगली दलगुंडू అరే కెమెరాలు మొహం పడదరా పూతరేకు నోట పెట్టుకోరా టచ్చుపాడులాంటి బుగ్గ పైన ముద్దు పెట్టుకోరా. సూపర్ yes well played. తొండి మేడం కి తొండి సార్ వచ్చిండు. సూపర్ వెల్ డన్ క్లాప్ ఫర్ హిమ్ కమ్ ఆన్. థాంక్యూ డార్లింగ్ థాంక్యూ సో మచ్. అండ్ థాంక్యూ మీ అందరికి ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇలాగే ఆల్వేస్ కీప్ స్మైలింగ్. ఆల్ ది బెస్ట్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై బై. థాంక్యూ. సిటీ మార్